పాపారావు గారు అయితే పాపారావు గారు ఇందాక మీరు మీరు అడుగుతున్నానికి నేను చెప్తున్నా ఇప్పుడు స్పీకర్ గారు మాట్లాడేది ఉంటే రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడంటారు కానీ రేవంత్ రెడ్డి నువ్వు లేచి మాట అనరు కదా. అక్కర్లా ఆ. మిలాడ్ అంటాం కోర్టులో, అది యూనివర్సల్ గా వాడే మాట. కొన్ని మీరు సంప్రదాయంగా అంటుంది వచ్చే కరెక్టే ఉన్నాయి. అండి, మీరు అంటుంది కరెక్టే ఆగండి కానీ ఆగండి, మీరు ఆయన ఏదో ఒక తోడు దొరికింది యుద్ధాల నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు మీరు ఇదేదో మాట్లాడటానికి. కానీ అలా కాదండి, కాదు, అంటే అట్లాగే ఉంది. అంటే మీరు అన్న పాయింట్ గురించి నేను చెప్తున్నా, మీరు అన్న పాయింట్ అది ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ చాలాసార్లు చాలా సందర్భాల్లో వాళ్ళున్న 9 ఏళ్ల హయాంలో చాలా మందిని సస్పెండ్ చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఒక నిమిషం పాపారావు గారు, ఒక నిమిషం అండి. మనకి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరే అన్నారు తెలంగాణ ఎండిన గడ్డిలాగా ఉందని. రాష్ట్రంలో రైతుల సమస్యలు భయంకరంగా ఉన్నాయి. రుణమాఫీ కానోళ్ళు, రైతు భరోసా రానోళ్ళు, ఇంద్రమిల్లు రానోళ్ళు, రేషన్ కార్డు రానోళ్ళు, కుల సమీకరణ కావచ్చు, కుల గణన సరిగ్గా జరగనోళ్ళు, చాలా సమస్యలు ఉండగా రాష్ట్రంలో ఈ ఒక్క చిన్న పాయింట్ దగ్గరే సభని టైం వేస్ట్ చేయటం ప్రజలకి మంచిదే అంటారా? ఆగండి ఆగండి, మీరు ఆగండి, అయిపోయింది ప్రశ్న, అర్థమైంది నాకు. చెప్పండి. నేను చెప్తుంది ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుసు. అవి మాట్లాడటానికి లేచిన ఆయనేగా ఒక సాకు దొంగ కారణం ఒకటి చూపించి కూర్చోబెట్టి పంపించేశారు బయటికి. సమస్యలు మాట్లాడటానికి లేచిన ఆయన పంపినాక ఏం చేస్తారు మరి? రోడ్ల మీద మాట్లాడుకుంటారు. ఇక సమస్యలు ఇన్ని ఉన్నాయి, కొత్తగా వచ్చిన సమస్యలు. ఈ సమస్యలు చాలా పరిష్కారం అయినాయి తెలంగాణ వచ్చిన తర్వాత, సొంత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం అయ్యి ఇప్పుడు తిరగదోడి సమస్యలు పెంచుతున్నారు. పెరుగుతుంటే సమస్యలు లేచి ప్రశ్నిస్తే 6 నిమిషాల్లో 60 సార్లు అడ్డం పడ్డట్టుగా పడి ఆ తర్వాత ఈ పని సస్పెన్షన్. ఎవరికి తెలుసు ఏ కారణం సస్పెండ్ చేయదలుచుకుంటే ఏ కారణంతోనైనా చేయొచ్చు. అది స్పీకర్ కూడా ప్రెరోగేటివ్. చేశారు, చేస్తే మరి ఏం చేస్తారు? అదే ఆయన సస్పెండ్ చేస్తారని చెప్పి అసలు ఏమీ మాట్లాడకుండా నోటికి కట్టుకొని ఉండలేరు కదా. మరి సమస్యని ప్లకార్డ్ మీద చూపించినా సస్పెండ్ చేస్తారు కదా. ఇదేంటంటే ఆయన చేయదలుచుకున్నారో అక్కడ పరిస్థితో వాళ్ళు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు విమర్శని. ఈ రోజు ఇవాళ చూడండి, ముఖ్యమంత్రి గారి స్పీచే నా దగ్గర ఉంది, నా ముందు ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. ఎన్ని అబద్ధాలు ఉన్నాయి దీనిలో. ఎట్లా భరిస్తాం? ఇట్లా ఇది తట్టుకునే ఇవన్నీ ఏ విధంగా తట్టుకుంటాం? దీనిలో ఏది నిజం అని చెప్పండి. నిన్నేమో స్ట్రెచర్ అని స్ట్రెచర్ అన్నాడు, తర్వాత మార్చురీ అన్నాడు. ఇవాళ ఏమంటాడు వచ్చి ఆయన? అసెంబ్లీకి రావాలి కేసీఆర్ గారు, ఆయన సలహాలు ఇవ్వాలి, కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అసెంబ్లీకి వచ్చి ఆయన ఉండాలి. నిన్నేమో చచ్చిపోవాలన్నాడు, ఇవాళ ఏమో ఆయన ఆరోగ్యంగా ఉండాలని అంటాడు. ఏందండి ఇది? ఏమో చివరిలో మళ్ళీ నిన్నటి మాట గురించి ఏదో మాట్లాడుతా ఆయన నేను అలాగే అంటాను, నేను ఆ మాటకే కట్టుబడున్నాను అంటాడు. ఏందండి? చంపటం వీళ్ళదే, చచ్చిపోమని చెప్పడం వీళ్ళదే, లేకపోతే మళ్ళీ వచ్చి ఆరోగ్యంగా ఉండి మాట్లాడు. నిన్నటికి వాటికి ఎన్ని గంటలు గడిచిపోయండి? ఏమైనా అర్థం ఉందా దీనికి? మాట్లాడేది ఇప్పుడు విమర్శ చేస్తారు, ఒక్కోసారి దానిలో నిజాలు ఉండవు, చాలా సార్లు కూడా విమర్శలు కూడా నిజాలు ఉండవు. వాళ్ళకున్న పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు అనుకునేది నిజం అనుకుని చేస్తారు. కానీ ఈ రకంగా మాటకి గంటకి నిమిషానికి కొన్ని నిమిషాల్లో ఎన్నో ఉన్నాయి. వాళ్ళు నేను చూపిస్తే వాళ్ళ స్పీచ్ లో కాంట్రడిక్షన్ నేను ఫాలో అయ్యానండి. అయితే మీరు అంటారు పాపారావు గారు కేవలం డైవర్ట్ చేయడానికే సస్పెండ్ చేశారంటారా? అయితే డైవర్ట్ ఏం కాదు, నోరు మూయటానికి. ఇక్కడ డైవర్ట్ చేసేది ఏముంది? అది రెండు ఒకటే కదా, డైవర్ట్ అన్నా నోరు మూయించడం అన్నా కదా, నోరే మూసేస్తున్నారు. అందుకని బయట అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ సస్పెండ్ ఇంకా కొనసాగచ్చు అంటారా? ఇంకా ముందు ఉండొచ్చు అంటారా? ఏమో చేస్తే ఎంతమంది చేస్తారు మరి? 19వ తారీఖు బడ్జెట్ ఉంది కదా, ఈ లోపు ఎంతమంది చేస్తారు? బడ్జెట్ మంచిగా పెడితే సంతోషం మాకు కూడా. మీరు ఎవరైనా సస్పెండ్ చేసుకోండి, తెలంగాణ కోసం మంచి బడ్జెట్ ఏదో చెప్తున్నారు కదా, పెద్ద మెగా బడ్జెట్ వస్తుంది, 3 లక్షల కోట్ల పైన 10,000 ఏదో పేపర్ లో వచ్చింది ఎక్కడో. సరే, అట్లాంటి బడ్జెట్ తెచ్చి నిజంగానే మీరు పథకాలు మహాలక్ష్మి కూడా అమలు చేస్తామంటున్నారు, చేయండి, మంచిదే, సంతోషం. అలాంటి వాళ్ళని కూడా ఒప్పుకుంటాం. ఇలా కాకుండా ఊరికే అరచేతిలో వైకుంఠం చూపించి ఆ తర్వాత శ్మశానాల గురించి, చావుల గురించి మాట్లాడుతుంటే మంచిగా ఉండదు. అది మీరు తెలంగాణకి చేయదలుచుకుంటే ఈ బడ్జెట్ లోనే చేయండి.